హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా లాస్ట్ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమా. వెన్నెల కిషోర్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా పేరు ఏంద్ర అంటే చారీ 111. సో ఇది ఒక స్పై కైండ్ ఆఫ్ ఫిలిం, కాకపోతే ఒక కామిక్ వర్షన్లో పోతుంది. మనం అదే ట్రైలర్ చూడంగానే అర్థమవుతుంది. సినిమాకి వస్తే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ స్టేట్లో రుద్రనేత్ర అనేది ఫామ్ చేస్తారు. అది ఫామ్ చేసేది ఎవర్రా అంటే మురళీ శర్మ అనమాట. మురళీ శర్మ మిలిటరీలో ఉంటాడు. మిలిటరీలో నుంచి వచ్చిన తర్వాత సీఎం వచ్చి ఫామ్ చేయమంటాడు కోవర్ట్ ఆపరేషన్స్కి, వీటికన్నిటికీ దేశ భద్రత కోసం అనేసి. సో అతని తర్వాత సుబ్లేఖ్ సుధాకర్ వాళ్ళ కొడుకు సీఎం అయి ఉంటాడు. వాళ్ళ కొడుకు కింద కూడా మనోడు రుద్రనేత్ర అనేది ఫామ్ అవుతాడు. ఒకానొక రోజు ఒక మాల్లో ఒక టెర్రరిస్ట్ అనుకుందాం వచ్చి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే వాడు పేలిపోతాడు. ఎక్స్ప్లోజివా ఏంది అనేది తర్వాత సంగతి. అది ఎలాగో పేలిపోతాడు టెర్రరిస్ట్ ఇది. సో అది కనుక్కునేకి అందరూ చూస్తే అందరూ ఏజెంట్స్ బిజీగా ఉంటారు, ఒకరే ఖాళీగా ఉంటారు. ఎవర్రా అంటే చారీ. మన చారీ ఏంద్రా అంటే ఏదో ఒకటి స్టార్ట్ పెట్టి ఆయన డిస్ట్రక్షన్లో ఎండ్ చేస్తానమాట. ఆయన మనోడు ఒక మైండ్లెస్ ఇది, కాకపోతే వాళ్ళ వంశం అంతా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వంశం. సో మన చారీ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఫిలిం అంతా. ఇది మనము ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఆఫ్కోర్స్ మనకి ఒక ప్యారడీగా ఉంటుంది. ఆ ప్యారడీ కూడా ఈ పేలిపోయేదంతా మనకి ఐరన్ మ్యాన్ 3 సినిమా గుర్తొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సీన్లో వచ్చేసి మురళీ శర్మ ఒక కుర్చీ పైన కూర్చుంటే, ఒక టేబుల్ కాఫీ తీసుకుంటే ఇంకో టేబుల్ దగ్గర చారీ కూర్చొనేసి ఇట్లా తల ఊపేది వచ్చేసి బ్యాట్మ్యాన్ సిరీస్ వస్తుంది నోలంది. ఇదేంటి 3rd పార్ట్, దాంట్లో లాస్ట్ సీన్ అలాగే ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది. ఇట్లా చాలా మనకి ఇన్స్టెన్సెస్ అయితే మనకి బాగా అనిపిస్తుంది. సినిమా చూసినంతవరకు ఓకే, మనకి ఇది ఒక మైండ్లెస్ ఫిలిం. సో కొద్దిగా ఏదో చేయాలనుకుంటారు. సో మనకు సినిమా మైండ్ వెళ్ళేటప్పుడే కొద్దిగా లైట్ హార్టెడ్గా ఒక రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనిపోతాం. కానీ వెళ్ళినంత వరకు మనం అయితే సాటిస్ఫై అయితే ఖచ్చితంగా అవుతాం. కొద్దిగా ఫన్ కొన్ని మనకి టచ్ అవుతాయి, కొన్ని టచ్ కావు, బౌన్స్లు అయిపోతాయి. అంటే మనకి నవ్వు కూడా రాదు. కానీ తాగుబోతు రమేష్ ఒకడు ఎందుకు అడ్మైర్ చేస్తాడు, బీభత్సంగా బాస్ అని అడ్మైర్ చేస్తాడు. ఒక ఉంటారు కదా బ్లైండ్ డివోటీస్, ఆ క్యారెక్టర్ అది. సత్య అది కూడా ఒక మంచి క్యారెక్టర్. అట్లా ఉన్న క్యారెక్టర్లంతా పర్ఫార్మెన్స్లు బాగా చేశారు. అది కాకుండా సంయుక్త ఆల్మోస్ట్ హీరోయిన్ అని చెప్పి ఇంకొక ఏజెంట్, ఫీమేల్ ఏజెంట్, ఆమె కూడా బాగా చేసింది. మురళీ శర్మ పర్ఫార్మెన్స్లు ఉన్నంత వరకు అందరు బాగా చేశారు. ఈ స్టార్టింగ్ నుంచి మనకి చెప్తుంటాడు ఇది పెద్ద బడ్జెట్, మన బడ్జెట్ చిన్నదే అని చెప్తూ ఉంటాడు జనాలకి. సో మనం ముందే మైండ్ని ట్యూన్ చేస్తూ ఉంటారు వెన్నెల కిషోర్ కొన్ని దగ్గరలో, ఇది మన దగ్గర ఉన్న బడ్జెట్ చిన్నదే, సో మనం ఇలాగే చేయాలా అన్నట్టుగా. సో మనం అది ఎక్కడ ఇదైపోయి రెగ్యులర్ స్పై సినిమా చూస్తాం అనుకుంటామో, అది వచ్చినప్పుడల్లా ఓకే ఇది కామిక్కే అన్న దీంట్లో వచ్చి అయితే కూర్చోబెట్టాడు. సినిమా అయితే మటుకు నాకు చూసినంతవరకు బాగా అనిపించింది. నెగిటివ్స్ అంటే ఇంకా మనము దీంట్లో పెద్ద ఎతకాల్సిన అవసరం లేదు, లైట్ హార్టెడ్ ఉంటాం. కానీ కాకపోతే ఈ సినిమా చూసేకి అంత ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్తారా అనేది ఒక పాయింట్. సింగిల్ స్క్రీన్లు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ మల్టీప్లెక్స్కి వెళ్తే మటుకు తడిసి మోపిడి అవుద్ది. సో క్లీన్ ఫిలిము చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడవచ్చు, చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంటే మైండ్ పక్కన పెట్టేసి వెళ్ళామా ఏదో టైంపాస్ 2.5 hours అనుకుంటే మటుకు వెళ్ళి టైంపాస్ అయితే మటుకు ఖచ్చితంగా వద్దు. ఒక డీసెంట్ 1 time వాచ్ ఫిలిం అంతే. తోపు సినిమా కూడా కాదు, 1 time వాచ్ డీసెంట్. ఎందుకంటే మనం ప్రీ మైండే మనము ఓకే పెద్ద ఊడబడిసే సినిమా బీభత్సమైన యాక్షన్ ఇట్టు ఉంటాయని కాదు, కామిక్గా ఉంటుందని మనం అనుకొని పోతాం కాబట్టి స్పై దీంట్లో ఉన్నప్పుడు. సో అందుకని అయితేనే ఇది లేదు అంటే లేదు. సో ఇట్లా టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు, ఓకే డీసెంట్ ఇది ఉంటుంది. మిగతా వాళ్ళు లేదబ్బా ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాం అనుకుంటే అది మీ ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు, చూడవచ్చు. దీంట్లో కెమెరా వర్క్ డీసెంట్గానే ఉంది, మ్యూజిక్ డీసెంట్గానే అనిపిస్తుంది. స్టార్టింగ్లో అయితే కొద్దిగా బెటర్గా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్, అక్కడక్కడ కొద్దిగా సూపర్గా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. మిగతా దగ్గరలో ఓకే పర్లేదు అనిపించింది. ఎడిటింగ్ ఓకే, మనకి ఏమాత్రం పెద్ద బోర్ లేకుండా అయితే మటుకు ఇది తీశారు. డిపార్ట్మెంట్స్ మనం చెప్పుకోవాల్సినవి ఇవన్నీ బాగానే ఉంటుంది. ఓవరాల్గా సినిమా
నాకైతే పర్లేదు అని అనిపించింది అనమాట. ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.